అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేర్చుకుందామండి. అది ఏంటిది అనేది సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ వర్డ్స్లో కొన్ని పదాలు అయితే ఈరోజు నేర్చుకుందామండి. అవి ఏంటి అనేది మనం నేర్చుకుందాం ఈరోజు. బిగోట్. బిగోట్ అంటే ఎలా పలకాలి కూడా ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. సో పక్షపాత భావాలు కలిగిన వ్యక్తి. మన వాడుక భాషలో అర్థమయ్యేలా చెప్పాలి అంటే మూర్ఖంగా, పక్షపాతంగా, అంటే తను చెప్పిందే కరెక్టు, ఇతరులను అంగీకరించినటువంటి వ్యక్తి గురించి ఒకే ఒక్క పదంలో ఇంగ్లీష్లో వర్ణించాలి అంటే బిగోట్ అని అడ్వాన్స్ లెవెల్లో వాడతామండి. గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం నౌన్గా వాడతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే షీ థింక్స్ ఓన్లీ హర్ గ్రూప్ ఈజ్ గుడ్ అండ్ ఆల్ అదర్స్ ఆర్ బ్యాడ్. షీ ఈజ్ ఏ బిగోట్. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే అనమాట. ఆమె ఎలాంటి మనిషి అంటే తన వర్గమే మంచిది, మిగతా వాళ్ళంతా చెడ్డవారు అని అనుకుంటుంది. ఆమెకి ఏమని పేరు పెడదాం? బిగోట్. ఆమె పక్షపాత భావాలు కలిగిందని అర్థం అనమాట. సో మామూలుగా దీనికి జనరల్గా అయితే ఫెనాటిక్, ఇంటాలరెంట్ పర్సన్ అని అంటూ ఉంటారండి. సో ఇవి మీకు తెలిసే ఉంటాయని అనుకుంటున్నా. సో అర్థమైంది కదా. ఎప్పుడు ఇచ్చినటువంటి మోర్ ఎగ్జాంపుల్స్ నేను కింద కమెంట్ సెక్షన్లో ఇస్తానండి. కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ డ్రిప్స్. ఈ పదం జగదీశ్వరరావు గారు అడిగారండి. డ్రిప్స్ అండ్ డ్రాప్స్ అంటే ఏంటి అనేది మనం కూడా నేర్చుకుందాం. డ్రిప్స్ అండ్ డ్రాప్స్ లేదా డ్రిప్స్ అంటే కొద్ది కొద్దిగా అని అర్థం అండి. అంటే చిన్న చిన్న భాగాలు అన్నమాట. సో చిన్న చిన్న మొత్తాలు అని అర్థం. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఐ సేవ్డ్ మనీ ఇన్ డ్రిప్స్ అండ్ డ్రాప్స్. నేను డబ్బును కొద్ది కొద్దిగా దాచుకున్నాను అని అర్థం అన్నమాట. జనరల్గా డ్రిప్స్ అంటే నౌన్గా వాడతామండి. డ్రిప్స్ అండ్ డ్రాప్స్ అంటే ఒక ఫ్రేజ్ అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ మోనోలింగ్వల్. మీరు వినే ఉంటారండి ఇది. మోనోలింగ్వల్, బయోలింగ్వల్ అని. మోనోలింగ్వల్ అంటే ఒకే భాష తెలిసిన వ్యక్తి, లేదా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒకే భాష మాట్లాడగలిగిన వ్యక్తి, అంటే మాట్లాడే వ్యక్తి అని అర్థం అనమాట. మోనోలింగ్వల్ అంటే ఇది నౌన్గా వాడతామండి. అట్ ద సేమ్ టైం అడ్జెక్టివ్గా కూడా వాడతాము. అర్థమైంది కదా. ఒకే భాష మాత్రమే తెలిసిన లేదా మాట్లాడగలిగే వ్యక్తిని మోనోలింగ్వల్ పర్సన్ అంటారు. బైలింగ్వల్ అంటే రెండు భాషలు. సో ఈ పదాన్ని మనం సింపుల్గా వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే హీ నోస్ ఓన్లీ ఇంగ్లీష్, హీ ఈజ్ ఏ మోనోలింగ్వల్. అతనికి ఇంగ్లీష్ మాత్రమే తెలుసు. అతను ఒకే భాష తెలిసిన వ్యక్తి, మోనోలింగ్వల్ అని అర్థం అనమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్. డ్రాప్. డ్రాప్ అంటే నిస్సారమైన, రంగు లేని, ఆకర్షణ లేని అని అర్థం అండి. సో మనకి తెలుసు కదా, జనరల్గా బేసిక్ ఇంగ్లీష్లో డల్, బోరింగ్, లాగింగ్, సో ఇలా అంటూ ఉంటారు కదా, దాన్ని ఏమంటాము? డ్రాప్ అంటాము. సో అర్థమైంది కదా. ఈ పదాన్ని అయితే మనం ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కింద అయితే వాడుతున్నామండి. ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద రూమ్ లుక్స్ డ్రాప్ వితౌట్ డెకరేషన్. అలంకరణ లేక గది నిస్సారంగా ఉంది, అంటే కళదప్పిపోయింది, డల్లుగా ఉంది అని అర్థం అన్నమాట. సో మీకు అర్థమైంది కదండి. ఇంకెలాంటి డౌట్స్ అయితే లేవు కదా. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ ప్రొవకేటర్. సో ఈ పదం యొక్క అర్థం ఏమిటి? ఈ పదం మీకు తెలుసనే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీ అందరికీ ఈ పదాలు యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు నచ్చితేనే లైక్ చేయండి, దానికి తోడుగా హైప్ చేయండి. మీకు నచ్చితేనే, ఇంకొకరు యూజ్ ఉంది అంటేనే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.